చూడండి, యేహూ చేసిన ఒక పని ఏమిటి అంటే, మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆహాబు కుటుంబీకులందరినీ కూడా ఈ యేహూ అనే రాజు చంపించాడంట. ఇంతకు ఆహాబు యొక్క కుటుంబాన్ని చంపించడం దేవునికి ఎందుకు ఇష్టమైంది అంటే, ఈ ఆహాబు అనే రాజు ఇశ్రాయేలుల రాజులో ఒక చరిత్రహీనుడు, దేవునికి ఎంతో ఆయాసం తెప్పించిన వాడు. ఎందుకు అనంటే, ఇతను ఈ ఆహాబు అనే ఈ రాజు సీదోను రాజు అయిన ఎత్బాయేలు అనే ఒక రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు ఏమిటో కాదు, యెజబేలు. అయితే ఈ యెజబేలు ఏం చేస్తుంది అనంటే, ఇశ్రాయేలు రాజ్యానికి వచ్చిన తర్వాత, ఆహాబును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఉన్న అలవాటు ఏంటి అనంటే, బయలుదేవతకు ఆరాధించే అలవాటును ఇశ్రాయేలులకు రుద్దడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు అనంటే, సీదోను రాజు అంటే వీళ్ళ నాన్న ఎత్బాయేలు అనే ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన వాస్తవానికి బయలు యాజకుడు. ఎవరు? బయలుదేవతకు యాజకుడు. అయితే ఈయన బయలు దేవతకు యాజకుడుగా ఉండి ఆ సీదోను రాజుని చంపి ఆ రాజు స్థానాన్ని కైవసం చేసుకున్న ఒక చరిత్రహీనుడు ఈ ఎత్బాయేలు. అయితే ఈయన కడుపున పుట్టిన ఈ యెజబేలు మంచిగా ఉంటుందా? ఒక మంచివాడి కడుపులో ఒక మంచి స్త్రీ పుట్టింది అని అంటే దాన్ని మనం సంతోషపడవచ్చు. ఇక్కడ మనం చూస్తే యెజ్బాయేలు యొక్క చరిత్ర ఎలా ఉంది అనంటే, ఆయన ఒక బయలుదేవతకు ఆరాధికుడు. ఒక రాజును చంపి ఆ రాజు స్థానాన్ని కైవసం చేయడానికి ఎన్ని నీచమైన రాజకీయాలు జరిగించవచ్చు. అలాంటి ఒక యెజ్బాయేలుకు పుట్టిన కుమార్తె ఈ యెజబేలు. అయితే ఈ యెజబేలు అనే ఈ స్త్రీ ఆహాబును వివాహం చేసుకున్న తర్వాత ఇశ్రాయేలీలను మెల్లగా విగ్రహారాధనలోనికి నడిపించడం ప్రారంభం చేసింది. దేవుడు ఆ బయలుదేవత అనే విగ్రహారాధనకు వ్యతిరేకి. ఎందుకు వ్యతిరేకి దేవుడు అనంటే, ఈ బయలుదేవతను ఆరాధించే వారి కార్యకలాపాలు అంత సరిగా ఉండవు. ఎందుకనంటే, వీళ్ళు కొన్ని దేవాలయాలను నిర్మించి ఆ దేవాలయాలను కేంద్రంగా నిర్మించి అందులో వ్యభిచారం చేసేవాడు. మీరు బాగా ఆలోచన చేస్తే మన 2 తెలుగు రాష్ట్రాల యొక్క చరిత్ర పుటల్లోనికి కూడా వెళ్తే మనకు కూడా ఈ చరిత్ర కనబడుతుంటుంది. 1900 ఆ సంవత్సరం ప్రారంభంలో ఏంటి అనంటే, మాతంగి వ్యవస్థ అని, జోగిని వ్యవస్థ అని, దేవదాసి వ్యవస్థ అని. ఈ వ్యవస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, చిన్నవారినైన బాలికలను చిన్నతనములోనే దేవునికి ప్రదానం చేసి, ఈమె దేవుని భార్య, ఇక మీదట నుంచి ఈమెతో మనము వ్యభిచారం చేయొచ్చు అనే ఒక వ్యవస్థను ప్రారంభపు రోజుల్లో తీసుకొచ్చారు. అలాంటి వ్యవస్థ ఇప్పుడు ప్రారంభమైన వ్యవస్థ కాదు, కానీ మనం బాగా ఆలోచన చేస్తే ఈ బయలు ఆరాధికులకు సంబంధించిన ఒక ఆచారం ఇది. అందుకోసమే ఈ బయలు ఆరాధనకు సంబంధించిన వ్యక్తులను దేవుడు ఇష్టపడేవాడు కాదు. వారిని ఎక్కడ కనిపించినా దేవుడు సహించేవాడు కాదు. అలాంటిది ఇశ్రాయేలుల జనాంగానికి ప్రవేశించి అహాబు యొక్క భార్యగా మారిపోయి ఆమె ఏమో మెల్లగా ఈ ఇశ్రాయేలుల జనాంగాన్ని దేవుని వైపు కాకుండా విగ్రహారాధన వైపు మళ్ళించడం స్టార్ట్ చేసింది.